ఇంతకుముందు ఒకసారి చెప్పే కదా, బుద్ధి లేకుండా మళ్ళీ జలము నీరు కలిస్తే బుడగలు ఉత్పన్నమవుతాయి అని చెప్పిన మేధావి మళ్ళీ చెప్తున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. అది మొదటిసారి చక్కగా స్పష్టంగా పలిగా, రెండవసారి పలకడంలో తొందరలో ఒక పదం జారింది అని చెప్పాను. ఒకసారి నేను అసలు ఏం మాట్లాడానో ఆ క్లిప్ ప్లే చేస్తాను చూడండి. దశమస్కంధం 87వ అధ్యాయం 31వ శ్లోకం చూస్తే, జలము వాయువుతో కలిసి బుడగలు ఉత్పన్నమైనట్టుగా ప్రకృతి పురుషుల సంయోగముచే ప్రాణులు ఉత్పన్నమగును. చూశారు కదా, గాలి నీరు కలిస్తే బుడగలు ఉత్పన్నమైనట్టుగా ప్రకృతి పురుషుల కలయికతో ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి అని భాగవతంలో ఉన్న విషయాన్ని చెప్తూ ఒకసారి చెప్పాను. రెండోసారి చెప్పడంలో తొందరలో జలము నీరు అనే పదం వచ్చింది. ఓకే, అది ఎవరికైనా సహజం, స్కాలిత్యం అంటారు దాన్ని. ఎవరో ఎందుకు నీ కుళ్ళు బుద్ధిని బయట పెట్టడానికి